వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా లోకాముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణలు. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణలు. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని అష్టమ స్కంధం ప్రారంభించుకుంటున్నాం ఇవాళ. మొదటి అధ్యాయం మన్వంతరముల వర్ణనం. రాజోవాచ. స్వయంభువస్యేహ గురోః వంశోऽయం విస్తరాత్ శ్రుతః యత్ర విశ్వసృజాం సర్గో మనూనన్యాన్ వదస్వనః. మన్వంతరే హరేర్జన్మ కర్మాణి చ మహీయసః గృణంతి కవయో బ్రహ్మం స్థానినో వద శృణ్వతాం. యజ్జస్మిన్నంతరే బ్రహ్మన్ భగవాన్ విశ్వభావనః కృతవాన్ కురుతే కర్తా హ్యతీతే నాగతే జ్యవా. పరీక్షణ్ మహారాజు అడిగాడు, గురుదేవా, స్వయంభువ మనువు యొక్క వంశ విస్తృతిని గూర్చి నేను విన్నాను. అదే వంశమునందు అతని కుమార్తెల ద్వారా మరీచి మొదలగు ప్రజాపతులను తమ వంశ పరంపరను కొనసాగించారు. ఇప్పుడు ఇతర మనువులను గురించి వర్ణింపు అన్నాడు. మహాత్మా, జ్ఞానులు ఏ ఏ మన్వంతరములలో మహిమాన్వితుడైన భగవంతుని యొక్క అవతారములను లీలలను వర్ణించిరో వాటిని నాకు తప్పక వినిపింపుము. నేను శ్రద్ధగా వాటిని వినగోరుతున్నాను. జగత్పతి అయిన శ్రీహరి గడిచిన మన్వంతరములలో చేసిన వర్తమానమునందు చేయుచున్న భవిష్యన్ మన్వంతరములలో చేయబోవు లీలలను వినిపించు అన్నాడు. ఋషిరువాచ. మనవోస్మిన్ వ్యతీతాః షట్కల్పే స్వయంభువాదయః. మనవోస్మిన్ వ్యతీతాః షట్కల్పే స్వయంభువాదయః. ఆద్యస్తే కథితో యత్ర దేవాదీనాం చ సంభవః. ఆకూత్యాం దేవహూత్యాం చ దుహిత్రోస్తస్య వై మనోః ధర్మజ్ఞానోపదేశార్థం భగవాన్ పుత్రధాం గతః. కృతం పురా భగవతః కపిలస్యానువర్ణితం ఆఖ్యాస్యే భగవాన్ యజ్ఞో యచ్చకార కురూద్వః. విరక్తః కామభోగేషు శతరూపాపతిః ప్రభుః విసృజ్య రాజ్యం తపసే స భార్యో వనమావిశత్. సునందాయాం వర్షశతం పదైకేన భువం స్పృశన్ తప్యమానస్తపో ఘోరమిదమన్వాహ భారత. శుకులవారన్నాడు, మహారాజా, ఈ కల్పమునందు స్వయంభువుడు మున్నగు 6 మనువుల యొక్క మన్వంతరములు గడిచిపోయాయి.
వాటిలో మొదటి మన్వంతరము గూర్చి నేను వర్ణించాను. అందులో దేవతలు మొదలగు వారి యొక్క ఉత్పత్తి జరిగింది. స్వయంభువ మనువు కుమార్తె అయిన ఆకూతి యందు యజ్ఞపురుషుని రూపంలో భగవానుడు జన్మించి ధర్మములను ఉపదేశించాడు. అలాగే దేవహూతి యందు ఆ ప్రభువు కపిల భగవానునిగా అవతరించి జ్ఞానోపదేశం చేశాడు. పరీక్షణ్ మహారాజా, కపిల భగవానుని గూర్చి నేను ఇదివరకే వర్ణించాను. ఇప్పుడు ఆకూతి యందు యజ్ఞపురుషుడుగా అవతరించి చేసిన లీలలను వివరిస్తాను. స్వయంభువ మనువు సకల విషయ భోగముల ఎడ విరక్తుడై రాజ్యమును పరిత్యజించాడు. తరువాత తన భార్య అయిన శతరూపతో గూడి తపమాచరించుటకై వనములకు వెళ్ళాడు. అతడు సునందా నదీ తీరమును ఒంటికాలిపై నిలబడి 100 సంవత్సరములు తీవ్రమైన తపస్సు చేశాడు. ఆ సమయమున అతడు నిత్యము ఈ విధంగా భగవంతుని స్తుతించాడు. ఎలా స్తుతించాడయ్యా అంటే మనురువాచ, ఏన చేతయతే విశ్వం ఏన చేతయతే విశ్వం విశ్వం చేతయతే నయం యో జాగర్తి శయానేస్మిన్నాయం తం వేద వేదసః. మను అన్నాడు, పరమాత్మ చేతనను పొంది విశ్వము చైతన్యవంతమవుతుంది, కానీ విశ్వము మాత్రము ఆయనను చైతన్యవంతునిగా చేయజాలదు. ఆత్మావాస్యమిదం విశ్వం యత్కించిత్ జగత్యాం జగత్ ఆత్మావాస్యమిదం విశ్వం యత్కించిత్ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథా మా గృహ కస్య స్విద్ధనం. వేదంలోని మాట. ఆ ప్రభువు ప్రళయకాలమున నిద్రించుచున్నను మేల్కొనియుండును. ఆ విషయమును ఆయన ఎరుగును, కానీ విశ్వము మాత్రము తెలియజాలదు. కనుకనే అతడు పరమాత్ముడు. ఈ సమస్త విశ్వమునందును అందరి చరాచర ప్రాణులయందును ఆ పరమాత్మయే వ్యాపించి ఉన్నాడు. కనుక ఈ జగత్తునందరి ఏ పదార్థమునందును వ్యామోహమును పొందక ఆ ప్రభు అనుగ్రహించిన వాటి చేతనే జీవితమును గడపాలి. ఈ జగత్తునందరి సంపదలు ఏ ఒక్కని సొంతము కాదు. కనుక సర్వదా వాటిపై తృష్ణను విడిచిపెట్టాలి. సమస్త కర్మలను భగవదర్పణ బుద్ధితో ఆచరించాలి అన్నాడు. యం న పశ్యతి పశ్యంతం చక్షుర్యస్య నరిష్యతి తం భూత నిలయం దేవం సువర్ణముపధావత. అన్నింటికి సాక్షి ఆ భగవంతుడే. బుద్ధి యొక్క వృత్తులు, నేత్రములు మొదలగు ఇంద్రియములు ఆయనను చూడజాలవు, కానీ ఆయన జ్ఞానశక్తి అఖండమైనదే. సకల ప్రాణుల హృదయములలో నివసించువాడును సంగరహితుడును స్వయం ప్రకాశకుడును అయిన ఆ పరమాత్మను శరణు పొందాలి. నయస్యాద్యంతౌ మధ్యం చ స్వః పరోనాంతరం బహిః విశ్వస్యామూని యస్మాత్ విశ్వం చ తదృశం మహత్. ఆ పరమాత్మకు ఆది మధ్యాంతరములు లేవు. ఆయన ఉనికి వలనే విశ్వము అంతయు నిలిచి ఉన్నది. ఈ విరాట్ బ్రహ్మాండము పరమాత్మ స్వరూపం ఒకటచే ఇది కూడా ఋతమనబడును. స విశ్వకాయ పురుహూత ఈశః సత్యస్వయం జ్యోతిరజ పురాణః ధత్తేశ జన్మాద్యజయాత్మశక్త్యా తాం విద్యయోదస్య నిరీహ ఆస్తే అథాగ్రే ఋషయః కర్మాణి హంతే కర్మహేతవే ఈహమానో హి పురుష ప్రాయో నీహాం ప్రపద్యతే ఈహతే భగవానీశో నహి తత్ర విసజ్జతే ఆత్మలాభేన పూర్ణార్థో నావసీదం తియేనుతం. ఈ విశ్వము ఆ పరబ్రహ్మ స్వరూపమే. అసంఖ్యాకములగు పేర్లు అన్నీయును ఆయనవే. సర్వశక్తిమంతుడైన ఆయనయే సత్యము. ఆయన స్వయం ప్రకాశకుడు, పుట్టుకలేనివాడు, పురాణ పురుషుడు. తన మాయాశక్తిచే విశ్వమును సృజించి తాను స్వీకరించాడు. విద్యాశక్తి ద్వారా దానిని త్యజించి నిష్క్రియుడే సస్వరూపముతో నిలిచియున్నాడు. ఋషులు మునులు నైష్కర్మ్య స్థితికై అనగా పరబ్రహ్మముతో ఏకత్వమును పొందుటకై మొదట కర్మయోగాన్ని అనుష్ఠిస్తారు. తరచుగా కర్మలను ఆచరించు పురుషుడే చివరకు నిష్క్రియుడే కర్మల నుండి బయటపడతాడు. సర్వశక్తిమంతుడైన భగవంతుడు కూడా కర్మలను ఆచరిస్తాడు. కానీ ఆ ప్రభువు పూర్ణకాముడగుటచే స్వలాభమునకై ఆ కర్మల యందు ఆసక్తుడు కాడు. కనుక ఆయనను అనుసరించి అనాసక్తులై కర్మలను ఆచరించువారు కూడా కర్మబంధం నుండి ముక్తులవుతారు. తమీహమానం నిరహంకృతం బుధం నిరాశిషం పూర్ణమనన్యచోదితం రోం శిక్షయంతం నిజవత్మ సంస్థితం ప్రభుం ప్రపద్యేఖిల ధర్మభావనం. భగవంతుడు జ్ఞానస్వరూపుడు.
కనుక ఆయనలో లేశమాత్రం అహంకారము లేదు. ఆయన అన్ని విధములుగా పరిపూర్ణుడు. అందువలనను ఆయనకు ఏ వస్తువుపైనను కోరిక లేదు. ఆ ప్రభు ఎవ్వరి ప్రేరణ లేకుండానే స్వచ్ఛందముగా కర్మలను ఆచరిస్తూ ఉంటాడు. తాను స్థాపించిన మర్యాదల యందే నిలిచి తన కర్మల ద్వారా మానవులకు శిక్షణను ఇస్తూ ఉంటాడు. ఆయన సమస్త ధర్మములకు ప్రవర్తకుడు, జీవనదాత. నేను ఆ స్వామిని శరణు వేడుచున్నాను. శ్రీ శుకోవాచ. ఇతి మంత్రోపనిషదం వ్యాహరంతం సమాహితం దృష్ట్వా సురాయాతుధానా జగ్ధుమభ్యద్రవన్షుధా తాం సదా వసితాం వీక్ష్య యజ్ఞః సర్వగతో హరిః యామః పరివృతో దేవైర్హత్వా శాసత్రివిష్టపం స్వారోచిషో ద్వితీయస్తు మనురగ్నేః సుతో భవద్యుమత్సు శేషనరోచిష్మత్ప్రముఖాస్తస్య చాత్మజాః తత్రేంద్రో రోచనస్వాసీద్దేవాశ్చ తుషితాతయః ఊర్జస్తంభాదయः సప్త ఋషయో బ్రహ్మవాదినః ఋషేస్తు వేదశిరసస్తుషితా నామ పత్న్యభూత్ తస్యాం జజ్ఞే తతో దేవో విభురిత్యభిశ్రుతః అష్టాశీతిసహస్రాణి మునయో ఏ ధృతవ్రతాః అన్వశిష్ఠన్ వ్రతం తస్య కౌమార బ్రహ్మచారిణః తృతీయ ఉత్తమో నామ ప్రియవ్రతసుతో మనుః పవనః సృంజయో యజ్ఞహోత్రాద్యాస్తత్సుతా నృపా వశిష్ఠతనయాः సప్త ఋషయः ప్రమదాదయः సత్యా వేదశ్రుతా భద్రా దేవా ఇంద్రస్తు సత్యజిత్ ధర్మస్య సూనృతాయాం తు భగవాన్ పురుషోత్తమః సత్యసేన ఇది ఖ్యాతో జాతः సత్యవ్రతైః సహ. పరీక్షణ్ మహారాజా, ఒకసారి స్వయంభూ మనువు ఏకాగ్రచిత్తములో ఉపనిషద్ రూపమైన ఈ వేదమంత్రమును పఠిస్తూ ఉన్నాడు. అతడు నిద్రలో అచేతనుడుగా ఉన్నాడని భావించి ఆకలిగొన్న రాక్షసులు అతనిని భక్షించుటకై అతనిపై విజృంభించారు. అలా మనువును భక్షించుటకై ఏదెంచిన రాక్షసులను చూచి అంతర్యామియు యజ్ఞపురుషుడు అయిన శ్రీహరి యాములు అను తన పుత్రులైన దేవతలతో కూడి అక్కడికి వచ్చాడు. పిమ్మట ఆ అసురులను సంహరించి యజ్ఞపురుషుడైన శ్రీహరియే ఇంద్రపదవిని అధిష్ఠించి స్వర్గమును పరిపాలించడం మొదలుపెట్టాడు. మహారాజా, స్వారోజిషుడు రెండవ మనువు. అతడు అగ్నిపుత్రుడు. అతనికి జుమంతుడు, సుషేనుడు, రోచిష్మంతుడు మొదలగు పుత్రులు కలిగారు. ఆ మన్వంతరమున ఇంద్రుని పేరు రోచనుడు. ఇంకనూ తుషితులు మొదలగు దేవతాగణములు, ఊర్జస్తంభుడు మొదలగు వేదవేత్తలైన సప్తర్షులు ఉన్నారు. ఆ మన్వంతరమున వేదశీరుడు అను ఋషి వలన అతని పత్ని అయిన తుషిత యందు భగవంతుడు అవతరించి విభువు అను పేరుతో ప్రసిద్ధిగాంచెను. అతడు తన జీవిత పర్యంతము బ్రహ్మచర్య వ్రతమును పాటించాడు. అతని ఆచరణ నుండి శిక్షణను పొందిన 8,000 మంది ఋషులు కూడా వ్రతనిష్ఠతో బ్రహ్మచర్యమును పాటించారు. ప్రియవ్రతుని కుమారుడైన ఉత్తముడు మూడవ మనువు. అతనికి పవనుడు, సంజయుడు, యజ్ఞహోత్రుడు మొదలగు కుమారులు కలిగారు. ఆ మన్వంతరమున వశిష్ఠునకు ప్రమదుడు మొదలగు 7 సప్తర్షులు సుతులుగా జన్మించారు. సత్యుడు, వేదశ్రుతుడు, భద్రుడు అనువారు దేవతలలో ప్రముఖులు. సత్యజిత్తు అనువాడు ఇంద్రపదవిని చేపట్టాడు. ఆ సమయమున ధర్ముని పత్ని అయిన సూనృత యందు పురుషోత్తముడైన భగవంతుడు సత్యసేనుడు అను పేరున అవతరించాడు. అతనితో గూడి సత్యవ్రతులు అను దేవతలు కూడా ఉన్నారు. సోనృతవ్రతదుశీలానసతో యక్ష రాక్షసాన్ భూతద్రుహో భూతగణాన్ స్వవధే సత్యజిత్సఖః చతుర్థ ఉత్తమ భ్రాతా మనుర్నామ్నా చ తామసః పృథుఖ్యాతిర్నరః కేతురిత్యాద్యాదశ సత్వత్సుతాః సత్యకాహరయో వీరా దేవాస్త్రిశిఖ ఈశ్వరః జ్యోతిర్ధామాదయः సప్త ఋషయస్తామసేంతరే దేవా వైధృతయో నామ విధృతేస్తనయా నృపనష్టాః కాలేన యైర్వేదా విధృతాః స్వేన తేజసా తత్రాపి జజ్ఞే భగవాన్ హరిణ్యాం హరిమేధసః హరిరిత్యాహృతో ఏన గజేంద్రో మోచితో గ్రహాత్. ఆ సమయమున భగవంతుడు ఇంద్రుడు సత్యజిత్తునకు మిత్రుడై అసత్యపరాయణులను, దుశ్శీలులను, దుష్టులను అయిన యక్షరాక్షసులను, జీవద్రోహులైన భూతగణములను సంహరించాడు. తామసుడు అనువాడు 4వ మనువు. అతడు 3వ మనువైన ఉత్తమునకు సోదరుడు. అతనికి పృథువు, ఖ్యాతి, నరుడు, కేతువు మొదలగు 10 మంది సుతులు కలిగారు. సత్యకుడు, హరి, వీరుడు అనువారు దేవతలలో ముఖ్యులు. ఆ మన్వంతరమున త్రిశిఖుడు అనువాడు ఇంద్రుడు. జ్యోతిర్ధాముడు మొదలగు వారు సప్త ఋషులుగా ఉన్నారు. మహారాజా, ఆ తామస మన్వంతరమున విధృతికి పుత్రులై వైధృతులు అను దేవతలు కూడా ఉన్నారు. వారు కాలప్రభావమున నష్టప్రాయమైన వేదములను తమ శక్తి ద్వారా రక్షించారు. అందువలన వారు వైధృతులు అని ప్రసిద్ధిగాంచారు. ఆ మన్వంతరమున హరిమేధుడు అను ఋషి వలన హరిణి అను పేరు గల అతని పత్ని యందు భగవంతుడు హరి అను పేరు అవతరించాడు.
ఈ అవతారమున గజేంద్రుని మొసలి బారి నుండి భగవంతుడు రక్షించాడు. ఏ అవతారంలో అంటే హరిణి అను పేరు గల అతని పత్నియందు భగవంతుడు హరి అను పేరు అవతరించాడు. వైద్యుతులుగా ప్రసిద్ధిగాంచిన తామస మన్వంతరమున విద్యుతికి పుత్రులై వైద్యుతులు అను దేవతలు కూడా ఉన్నారు. వారు కాలప్రభావమున నష్టప్రాయమైన వేదములను తమ శక్తి ద్వారా రక్షించారు. అందువలన వారు వైద్యుతులు అని ప్రసిద్ధిగాంచారు. ఆ మన్వంతరమున హరిమేధుడు అను ఋషి వలన హరిణి అను పేరు గల అతని పత్ని వలన హరిమేధుడు పత్ని హరిణి, వీరిద్దరికీ హరి అవతరించాడు. ఆయన గజేంద్రుని మొసలి బారి నుండి భగవంతుడు రక్షించాడు, అంటే ఆయన రక్షించాడు. రాజోవాచ బాదరాయణ ఏతత్తే శ్రోతుమిచ్చామహే వయం హరిర్యథా గజపతిం గ్రాహగ్రస్తమముచతు తత్కథా సుమహత్పుణ్యం ధన్యం స్వస్యజనం శుభం యత్ర యత్రోత్తమ శ్లోకో భగవాన్ గీయతే హరి. పరీక్షిస్తున్నాడు సుఖమహర్షి. భగవంతుడైన శ్రీహరి గజేంద్రుని మొసలి పట్టు నుండి ఎలా విడిపించనో నేను వినగోరుచున్నాను. ఆ గజేంద్ర మోక్షణ వృత్తాంతం అన్ని కథలలో ఉత్తమమైనదే. అది పవిత్రము, ప్రశస్తము, శుభప్రదము. మహాత్ములు ఆ కథను గానము చేయుచు శ్రీహరి భగవానుని పవిత్ర కీర్తిని ప్రశంసిస్తూ ఉంటారు కదా. సూతోవాచ పరీక్షితైవం సతు బాదరాయణి ప్రాయోపవిష్టేన కథా సుచోదితః ఉవాచ విప్రాహ ప్రతినంద్య పార్థివం ముదా మునీనాం సదసి స్మ శృణ్వతాం. సూతుడన్నాడు, శౌనకాది మహర్షులారా, పరీక్షిన్ మహారాజు శ్రీహరి కథలను వినుటకై ప్రాయోపవేశమునకు పూనుకొన్నాడు. ఆ మహారాజు శ్రీ శుకమహర్షిని ఇలా ప్రశ్నించగా ఆ మునీశ్వరుడు సంతోషించి అతనిని అభినందించాడు. తరువాత మహర్షుల సభలో గజేంద్ర మోక్షణ కథను వినిపించడం మొదలుపెట్టాడండి. ఆ గజేంద్ర మోక్షాన్ని మనం ఈ 2వ అధ్యాయం నుంచి చెప్పుకుందాం. ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం 8మ స్కంధే 1మోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజః మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.